నా పేరు బలరాం నాయక్ అమ్మ. ఏం చేస్తుంటారండి? నేను క్రిస్టియన్స్ బైబిల్స్ అమ్ముతుంటామండి. ఏ ఊరండి? ప్రాపర్ ఏ ఊరండి? మాది ఇక్కడేనండి, కేదరాజపేట 4వ లైన్. మరి ఎంతమంది పిల్లలండి? బాబు పాప చదువుకుంటున్నారా? సెటిల్ అయ్యారా? చదువుతున్నారు. ఏం చదువుకుంటున్నారు? ఫిజియోథెరపీ చదువుతున్నాడమ్మా. పాప ఎంటర్ అయిపోయింది. మేడం జాబ్ చేస్తారా? హౌస్ అయిపోయింది. ఎలా ఉన్నాయండి నిత్యావసర వస్తువులు ధరలు కానీ కూరగాయలు కానీ? అన్నీ పెరుగుతున్నప్పుడు అవి పెరిగినాయని దాని గురించి మనం చెప్పడం ఇది కాదుగా, అది మామూలుగానే ఉన్నాయి. ఇప్పుడు మన మధ్యలో వర్షాలు వచ్చేసి కూరగాయలన్నీ రేట్లు పెరిగిపోయినాయి. దానికి మనం చేసేది ఏం లేదుగా, ప్రకృతి దాన్ని చేసిన దాన్ని బట్టి. ఇప్పుడు ఏదో అంటారు చూసారా, ఆ పార్టీ వచ్చి పెంచింది, ఏ పార్టీ ఎవరు పెంచేది ఏం లేదు. పైవాడు చేయాలి, కింద వాడు పండించాలి, తీసుకొచ్చి మనం తినాలి, అంతే కదా. ఎవరి చేతిలో ఏం ఉండేది కాదు. ప్రకృతి ప్రకారం ఉన్న రేట్ల ప్రకారం కొనుక్కోవటం, తినటం, పోవటమే. కానీ అలా కాదు, మరి ఈ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేట్లన్నీ పెంచేశారంటున్నారు కదండి, ఈ పథకాలు పెట్టేసి. రేట్లను పెంచేశారంటే మరి అందరు తీసుకున్నారు కదా డబ్బులు. ఇప్పుడు అందరూ కొంతమంది డబ్బులు తీసుకున్నారు కదా, నాకు వద్దని చెప్పి ఎవడెవడో ఉన్నాడా? ఎవరు వద్దని చెప్పట్లేదు, కానీ ఎందుకు ఈ పథకాలు ఇచ్చేసి జనాలను సోమరపోతులు చేస్తున్నారని ప్రతిపక్షాలు కూడా అంటున్నాయి కదండి. సోమరపోతి ఎందుకు చేస్తున్నావు? నువ్వు తీసుకోకుండా ఉంటే ఎందుకు సోమరపోతి అవుతావు? నువ్వు తీసుకోగాకు. సార్ మన దేశం నష్టాల్లో ఉందండి, నాకు ఈ డబ్బులు ఎందుకండి అని చెప్పి ఒక వార్డు అంతా నాకు వద్దని చెప్పి ఇచ్చేస్తే వాడి నుంచి ఇంకోటి వస్తాడు, ఫలానోళ్ళు అలా తీసుకోలేదు మనం కూడా తీసుకోవద్దని, అంతే కదా. నువ్వు ఇస్తున్నావు, నేను తీసుకున్నావు, మళ్ళీ నువ్వు ఎందుకు ఇస్తున్నావు అంటే నువ్వు ఇస్తేనే కదా నేను తీసుకునేది. నేను తీసుకున్నట్టు నువ్వు ఇస్తావా? తీసుకోగా. మరి పేదవాళ్ళకి అంటే అనేక రకాలుగా ఉపయోగపడుతున్నాయి అనేమో అధికార పక్షం అంటున్నాయి, మరి ప్రతిపక్షాలేమో అసలు పేదవాళ్ళకి ఎందుకు అసలు ఈ డబ్బులు ఇవ్వడం ఎందుకు అని చెప్పేసి కూడా అంటున్నారు కదండి. పేదవాళ్ళు అంటే అండి, ఇప్పుడు అంతకుముందు అంటే ఇప్పుడు ఏంటంటే అందరూ సమానంగా ఉండాలని. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం ఏదో అంటారు చూసారా, అందరూ సమానమే. ఇప్పుడు ఏదో అంటారు చూసారా, గొప్పోడైనా అదే తినాలి, పేదోడైనా అదే తినాలి, లేనోడైనా అదే తినాలి. గొప్పోడేమో అదే బంగారం ఏం తిండు, లేనోడే ఏం తిండు, అందరు తినేది అదే. రేట్లు ఏం పెరగల, మామూలుగా అలాగనే మనం చేసుకున్న దాన్ని బట్టి అంటే. అప్పుడు డబ్బులు ఇస్తున్నారంటే వాళ్ళు తీసుకొచ్చి ఇస్తున్నారు కదా, దానికి మరి దానికి సబ్సిడీ, దానికి అంతా ట్యాక్స్ అంతా ఉంటుందిగా, తీసుకొచ్చి ఇస్తారు కదా. అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేదు కానీ అప్పులు మయం చేసేసాడు ఈ జగన్ అని అంటున్నారు కదండి. అప్పులు మయం అంటే అంతకుముందు దానికంటే ఇప్పుడు దానికి చూసుకుంటే అప్పులేం లేవు అమ్మా, మామూలుగానే ఉన్నాయి. అప్పులేం లేవు, మామూలుగానే ఉన్నాయి. అసలు విపరీతంగా అప్పులు అయిపోయినాయి, ఇంకేముంది నెక్స్ట్ అంతా వలస వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది ఏపీ ప్రజలు మొత్తం అని చెప్పేసి అంటున్నారు కదండి. ఎవరు అనలేదు కదా, పక్షాలు అంటున్నాయి కదండి. వాళ్ళని ఇప్పుడు మనం పార్టీ గురించి అనకూడదమ్మా. ఇప్పుడు అంతకుముందు ఉండేవాళ్ళే మేము సింగపూర్ అది చేస్తా ఉన్నారు కదా. ఇప్పుడు ఎవరైనా సింగపూర్ ఇప్పుడు ఉన్నది కూడా, ఆయన కూడా వచ్చినప్పుడు నేను అదే ఇస్తానంటున్నాడుగా. అంతకన్నా ఎక్కువ పథకాలు ఇస్తామంటున్నారు. అప్పుడప్పుడు అప్పుల్లో వెళ్దా, దేశం అప్పుల్లో వెళ్దా. అప్పుడు అంటే జగన్కి అంటే ఆయనకి విజన్ లేదు, ఆయనకి సంపద సృష్టించడం చేత కావట్లేదు, అప్పులు తీసుకొచ్చి ప్రజలకు పెడుతున్నాడు. అదే చంద్రబాబు నాయుడు గారు అయితే ఆయన విజన్ ఉన్న నాయకుడు, ఆయన సంపద సృష్టించి ప్రజలకు పెడతానంటున్నారు కదండి. ఎవరైనా అలాగనే అంటారండి. మనం విడిపోయి ఉన్నామండి. ఇప్పుడు సపోజ్ ఇద్దరు కుటుంబంలో ఉన్నారు అన్నదమ్ములు, విడిపోయి వస్తారు, వాళ్ళు సెటిల్ అవ్వాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది, అంతే కదా. తల్లిదండ్రులు ఉన్నది ఒక న్యాయం, తల్లిదండ్రుల పక్కన ఉన్నది ఒక ఇదిగా ఉంటుంది, తర్వాత ఏరే వచ్చి వాడు ఉండాలంటే వాడు ఎంత ఇదిగా ఉంటాడు. తల్లిదండ్రులు కాపాడుకొని ఉండి వాడు డెవలప్ చేసుకోవాలంటే ఇదే ఉంటుంది. తల్లిదండ్రులు కాకుండా వాడు సపరేట్ వెళ్ళాలనుకో, వాడి సంసారం, వాడి పిల్లలు, వాడి బాధ్యత అంటే టైం పట్టింది, అంతే. మరి బాబు గారు జగన్ గారు వచ్చిన తర్వాత అసలు ఉద్యోగాలు లేవు, యువతకి అభివృద్ధి లేదు అని చెప్పేసి అంటున్నారు కదండి. అందరూ చూస్తున్నారు, ఉద్యోగాలు ఉన్నాయో లేవో. అంటే ఉన్నాయి అంటారా లేవంటారా? మేము జనాలకి తెలియాలండి, మనం ఏం చేస్తాం దానికి. ఉన్నాయో లేవో, ఆ పార్టీలు ఎలా ఉంది, ఈ పార్టీ జనాలకి తెలియాలి. మనం చెప్పేది ఏం చెప్తుంది దాంట్లో, అంతేగా. అప్పుడు ఆ పార్టీ ఏ పార్టీ మనకేం చేయం. ఏ పార్టీ చేసినా మనం రోజు వచ్చి కూరగాయలు తీసుకెళ్ళాలి, కొనుక్కోవాలి, మన పనులు మనం చేసుకుంటానే ఉండాలి. ఏ పార్టీ మనకేం పెట్టదు. అసలు మీ ఉద్దేశం ప్రకారం అసలు ఈ సంక్షేమ పథకాలు బెటర్ అంటారా కాదంటారా? కొన్ని అయితే కొంతమంది మీరు అన్నట్టు ఇప్పుడు కొన్ని తీసేస్తే మంచిదండి, తీసేస్తే అందరికి ఉపయోగపడేది. మీరు అన్నట్టు కొంతమంది ఇచ్చేసి సోమరపోతులు చేస్తున్నారంటే అది కరెక్టే. ఎందుకు అంతమంది డబ్బులు ఇవ్వటం ఎందుకు? కొంతమందికి వేస్టే కదా, చేసుకునేవాడు చేసుకుంటాడు కదా. అదే ఇస్తున్నా అంటే లేనోడికి ఇస్తే బాగానే ఉంటుంది, లేనోడు పైకి వస్తాడు. ఇప్పుడు ఏంటంటే ఉన్నోడు తీసుకున్నా, లేనోడు అందరు తీసుకుంటున్నారు, వాళ్ళే చేసుకొని ఇప్పుడు దేశం ఏదో అప్పుల్లో అయిపోతుందని ప్రతి ఒక్కరు అంటామే, ఇంకంతే.
మరి నెక్స్ట్ మరి బాబు గారు వస్తే, ఎందుకంటే ఎక్కువ పథకాలు ఇస్తానంటున్నాడు, గతంలో కూడా ఇచ్చామని అంటున్నారు. మరి రేపు అప్పుల పాలు అయిపోదండి, ఇంతకంటే ఎక్కువ ఇస్తా అంటున్నారు. ఇంట్లో ముగ్గురు ఉంటే ముగ్గురు పిల్లలకి అమ్మఒడి ఇస్తామంటున్నారు. ఇంకా కనండి తక్కువైపోయారు, మేము అమ్మఒడి ఇస్తామని చెప్పేసి అని అంటున్నారు. ఇప్పుడు ఇలాగ ఇస్తున్నారు, రేపు వస్తే నేను ఇస్తా అంటున్నారు కదా, అప్పుడు వచ్చినప్పుడు అలాగంటారు. ఎవరన్నా ఎక్కడైనా ఉన్నదే అది, మన చోట్ల చిన్నప్పటి నుంచి అంత అలాగనే జరిగింది ఏదైనా. నెక్స్ట్ మళ్ళీ ఏపీ సీఎం ఎవరండి? మన జనాలే నిర్ణయిస్తారండి, మనం చెప్పేది ఉందండి. జనాలు నాడి జనాలు ఎవరు కావాలనుకుంటే వాళ్ళు కోరుకుంటే మామూలుగా అయితే మీరైతే ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? మనం చెప్పడం ఎందుకు అని జనాలు నిర్ణయిస్తారు కదా, అంతే కదండి. మరి బాబు గారేమో బాబు షూరిటీ జాబ్ భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పేసి చాలా చోట్ల చెప్తున్నారు. ఒకవేళ బాబు గారు వస్తే భవిష్యత్తు బాగుంటుందనే అంటే జనాలు కొంతమంది అనుకుంటారుగా, బాబు గారు వస్తే మాకు బాగుంటుందని. అనుకునే వాళ్ళు కూడా ఎవరు కావాలనుకుంటే దేవుడు ఎవరు తీసుకురావాలంటే వాళ్ళని తీసుకొస్తారు. దేవుడు మన చేతిలో ఏం లేదు కదమ్మా.